పోతే పో నీ శాతనైతే ఆయన కాడికి అని అన్నాడు. రోజు నైట్ ఆడిపోతున్నావు, పట్టపగలో మోతున్నావు, నీకు ఇద్దరుండ్రా నీకు అని మా మామయ్య నిమిషానికి టార్చర్ మాటలు. నీకు ఆడ సరిపోక అని కాడిపోయినా అవే నువ్వు. నా కొడుకులు 5 కొడుకులు ఉంటే నా కొడుకులు కూడా నీకు అంత చేత కాకుంటే అంత చేతనైతే నా ఆయన కాడికి పోయినా కాడికి కాడికి అంత చేత కాకుంటే నాకు రాదా నీ పెద్ద మనిషిని గట్టినే ఉన్నా అని నిమిషానికి టార్చర్ మాటలు అవే నిమిషానికి కడుపులో అసలు గుండెలు కూర్చున్నట్టు పెద్ద మాటలు అంటున్నాడు మా మామయ్య. టార్చర్ మొదలైంది మేడం. ఇక కొట్టుడు తిట్టడు, ఇక ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు, ఇక పొయ్యిల కట్ట అన్నాడు కదా. నువ్వు డబ్బులు నాకు ఇచ్చినావే, నువ్వు అనకడం అనుకున్న డబ్బులు నాకు ఇచ్చినావంటే మీ నాన్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు వెళ్ళిపోయారో, అతను తీసుకెళ్లాడో, మీరు తెలియక చేశారో, తెలిసి చేశారో, మీరు తప్పు చేసిన తర్వాత ఈ పంచాయతీలన్నీ అయ్యాక మీరు మీ భర్త కలిపి ఎన్ని రోజులు ఉన్నారు? ఆ పంచాయతీ కంచి ఒక 2-3 నెలలే ఉన్నాము. 2-3 నెలల తర్వాత మీరు వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయాను మేడం. పోయిన జనవరి 1కి వచ్చినాం. సో ఈ మధ్య జరిగింది ఇదంతా, గొడవలన్నీ కూడా చేసిన కాంచి. అంతవరకు కూడా చాలా కొట్టిండు మేడం చెప్పిన. అది సార్ అది చెప్పారు సార్. మీరు చేయడం అన్నది మీరు చేశారా, అతను తీసుకెళ్లాడా, అది ఆ పక్కన పెడితే మీరు చేశారని ఒప్పుకొని గొడవలన్నీ అయిన తర్వాత మీ ఆయనతో 2-3 నెలలు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారా? ఆ తర్వాత మళ్ళీ తీసుకుని మేడం అన్నం కూర వంతుంటే వాళ్ళకి పొయ్యిలో కట్టి ఇంత పొడుగుంది, ఎర్ర కాలుతుంది, తీసుకొని నువ్వు డబ్బులు ఇప్పించుకోరా డబ్బులు, అసలు నువ్వు డబ్బులు నాకెందుకు ఇవ్వలేదు నువ్వు అట్లా అని. అది మా మామయ్య కాడికి పోతే మామయ్య డబ్బులు ఇవ్వంటుండు మామయ్య. ఊరికే నిమిషానికి అదే మాట ఎత్తరిస్తుంది మామయ్య. నేను బతుకుని మామయ్య డబ్బులు మామయ్య ఆయన చేతులు పెడితే ఆయన ఏం చేసుకుని మామయ్య అని అంటే ఎక్కడివే రూపాయలు అసలు బూతులు ఏమంత తిడతాడు మేడం. అసలు ఆ బూతులు తట్టుకోలేండి మేడం. అసలు పెద్ద మాటలు అంటాడు మా మామయ్య. ఒక్కొక్క మాట తెలుగు అవన్నీ ఇట్లా ఇచ్చి చెప్పాలని చాలా ఘోరం మేడం. అయితే అన్నం వండుకుంటాడు కూర్చుంటే ఎలక పొయ్యిల కట్ట తీసుకొని అందరు చూస్తున్నాగానే ఈ చీరిట పైకి లేవట్టి వాత పెట్టిండు మేడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇవన్నీ అయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయింది. పిల్లలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరేమో ఎందుకు వచ్చారు? నాకు భర్త కావాలి, నా పిల్లలు కావాలి మేడం. కానీ నేను ఆడ మాత్రం ఉన్నాను మేడం. నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ ఊళ్ళే ఉంటా. మా అమ్మోళ్ళ ఇంటికాడ కూడా ఉన్నాను. ఆ ఊళ్ళోనే ఉంటా, ఏరే దూరంగా ఉంటా. కానీ నేను మాత్రం ఆలీలో ఉండను. నన్ను టార్చర్ పెడతారు, నన్ను కొడతారు, తిడతారు. 100 కళ్ళు 1000 కళ్ళు నా మీద ఉండొద్దు. నేను ఒక చేసిన ఇంత శిక్ష నాకు అవసరం లేదు మేడం. కాకపోతే వీడిగా ఉండమన్నా నా పిల్లలు పట్టుకొని సామాన్య దశలో మందు పోసుకొని, కానీ నాకు మాత్రం నేను ఆడ ఉండను మేడం. నన్ను బతకనియరు మా బావాలు కాదు. మిమ్మల్ని అక్కడ ఉండమని ఎవరంటున్నారు? మిమ్మల్ని పిలుస్తున్నారా వాళ్ళు? 2-3 సార్లు ఎట్లా తీసుకుపోయారు మేడం. తీసుకుపోయి అసలు ఏలూరులో వస్తే నువ్వు పోతావే నువ్వు అన్నాడు. సరే ఓకే, మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు రమ్మంటున్నారు, మీరు వాళ్ళతో ఉండడానికి ఇష్టపడలేదు, మీరు సపరేట్ గా వచ్చి మీ ఆయనతో మీ పిల్లలతో ఉంటారా? మేడం ఉన్న ఆస్తి మొత్తం నా పిల్లల పేరు మీరు రాపియాలి. ఎన్ని సంవత్సరాలు అందరికి ఎట్లా పంచిచ్చినా అట్లా పంచిచ్చిన రూపాయలు మొత్తం నా పిల్లల పేరు మీరు రాసేయాలి. ఆస్తి మొత్తం మాకు కావాలి. నీ వేరేగా ఒక సంవత్సరం చేసుకుని మంచిగా బతావు, అంతేగాని నేను మాత్రం ఆడ ఉండను. అలా ఊళ్ళే ఉండను. ఆడ ఉంటే మాత్రం ఈసారి తప్పకుండా ప్రాణం పోతుంది నాది. మీ ఆయన పేరేంటి? కృష్ణ. మామగారి పేరేంటి? పెద్దనమంతు. సరే ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు ఆయన్ని మీ ఆయన్ని పిలిచి మాట్లాడదాం. ఆస్తి పోతుంది, పిల్ల పోతుంది. దానికి ఎవరు పిల్లనియరు. మళ్ళా దానికి దీనికి గోషి సరిపోయింది. వాళ్ళిద్దరికి ఈడు జోడు సరిపోయింది. కొట్టుకొని సావకుంటే ఎక్కడైనా పాడైపోయినని ఆస్తి కాశపడి అంటగట్టింది మేడం. ఎన్నడైనా నన్ను విడుదల చేయించుకోలేదు మేడం. ఇప్పుడు కావాలని మీకు అడుగొచ్చిన మేడం. ఎన్నడైనా నన్ను విడదీయలేదు మా మామయ్య. ఎవరు? మీ మామయ్య. మీ మామయ్య నేను చెప్పేది విని, మీ మామయ్య విడదీయాలని అనడలే. నువ్వు ఎందుకు వెళ్ళి ఇంకొక సంబంధం పెట్టుకుంటావు? 4 పిల్లల్ని కన్న తర్వాత కావాలని పెట్టుకోలేదు. కావాలని పెట్టుకోవడానికి నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. నేను పెట్టుకోలేదు మేడం. 4 పిల్లలు కన్న తర్వాత నీ వయసు నీకు తెలియదా? నీకేం జరుగుతుందా నీకు తెలియదా? బలవంతం చేసి పెట్టుకున్నానంటారు. టిఫిన్ తినమా, బిర్యానీ తినమా? అది నా మొగుడు సరిలేడు, నా కుటుంబం సరిలేదు, నా మామ సరిలేడు, లేకపోతే నేను కష్టపడ్డాను, నాకున్న కష్టాలు ఎవడో ఒకటి నాకు దొరికాడు, అని నాకు మంచోడు అనిపించాడు, నేను వెళ్ళి తప్పు చేశా అను. అది జరిగింది. నీ మొగుడు ఎలా చేస్తే అంటే నీ పిల్లల గురించి నువ్వేం ఆలోచించావు? వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి చూడండి. మీకే మీరిద్దరు శుభ్రంగా ఉన్నారు. సిగ్గులేదు మీకు? తరాసు పెట్టుకొని బేరీ వేసుకుంటున్నారు ఎవడంత తప్పు చేశాడని. నువ్వు అతను దొంగతనం చేశాడంటున్నావు. అతని సంగతి నీకు తెలియదా? అతని మైండ్ ఎలా ఉందో నీకు తెలియదా? వాళ్ళ అన్నల దగ్గర వాళ్ళ తమ్ముడి దగ్గర కొట్టాడో తిట్టాడో ఏదో చేసుకున్నాడు. అది నువ్వు ఒక కారణంగా చెప్తున్నావు. నువ్వు చేసిందేంటి? నువ్వేం చేస్తావు నీకు తెలియదు. నీ పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతావు. ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు ఎంత తప్పు చేశారన్నది పక్కన పెట్టి ఆ 4 పిల్లల జీవితం గురించి ఆలోచించి
నాకు తోచింది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఆస్తి అన్నది ఉన్నదో అది 4 పిల్లలకు 5 పిల్లలకు ఎలాగైతే ఈయన విడదీశారో ఇతని భాగాన్ని ఆ పిల్లల పేరు, నేను ఆవిడ పేరు మీద రాయమని చెప్పట్లే, అతని పేరు మీద రాయమని చెప్పట్లే, ఆ పిల్లల పేరు మీద రాయాలి. రాసి వీళ్ళిద్దరిని 6 నెలలు, అమ్మ నీకు చెప్తున్నా 6 నెలలు నీ జీవితంలో నువ్వు చాలా తప్పులు చేసావు, మీ దగ్గర వద్దు వాళ్ళ దగ్గర వద్దు, వీళ్ళని సపరేట్గా ఒక చోట కాపురానికి పెట్టండి, ఇద్దరూ రాసిస్తారు. ఆ అమ్మాయి భార్యగా అతను ఏం చెప్తాది ఇంట్లో ఉండి పద్ధతిగా సంసారం చేయాలి. 6 నెలలు కరెక్ట్గా అమ్మాయి సంసారం చేసి మంచిగా ఉంటే అలా కంటిన్యూ అవ్వండి. ఈ 6 నెలల్లో అమ్మాయి మళ్ళీ ఏ పిచ్చి పని చేసినా, మీరే పిచ్చి పని చేసినా మీరిద్దరూ కలిసి వెళ్ళి డివోర్స్ తీసుకోండి. మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ అంటారు, మేడం చెప్పింది. అది ఎలా చేయాలి ఏంటన్నది మేము చెప్తాం. ఇప్పుడు రాతపూర్వకం కూడా అదే తీసుకుంటాం. ఇంకా మళ్ళీ గొడవలు, మళ్ళీ పంచాయతీలు ఏమీ వద్దు, పోలీస్ స్టేషన్లు, కేసులు ఇంక ఇవేమీ వద్దు. ఇది సెటిల్మెంట్. నీ మాటకు నేను అంగీకరిస్తున్నా మేడం. అయితే ఒకటి ఏమన్నారంటే భర్త భార్య బయట పోయి కాపురం పెట్టమన్నారు. అంటే మీతో వద్దు, మాతో వద్దు, బయట వద్దు. మా కుటుంబంలో పొత్తు అనేది లేదు. డైరెక్ట్ గా సపరేట్ గా వాళ్ళ సంసారం వండుకొని తినాలి, పని చేసుకోవాలి, బతకాలి, అంతే కదా. అంతే అంతే మేము రాసి తీసుకుంటాం. మీ వీళ్ళిద్దరూ సపరేట్ గా సంసారం పెడతారు. ఆ 4 పిల్లల్ని మీ ఇద్దరి బాధ్యత. 4 పిల్లలే. నీ భర్తతో నీకు ఇష్టం లేకపోతే మీరిద్దరూ సంసారం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఇష్టం లేకుండా నీ భర్త నిన్ను ముట్టుకునే అధికారం లేదు. ఇది కూడా కోర్టులో చట్టం ఉంది. పద్ధతిగా ఒక ఇంట్లో ఆ 4 పిల్లల గురించి ఉండండి, వాళ్ళ బాగోగులు చూడండి, వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయండి, వాళ్ళ గురించి కష్టపడి. నీకే చెప్తున్నా 24 గంటలు ఎవరు తిండి పెట్టరు నీకు. మేడం ఇప్పుడు వరకు తల ఊపుతాడు, ఎప్పుడు తల్లిదండ్రుల మాటలు వినండి, అన్నదమ్ముల మాటలు బయటికి రాడు. అమ్మ నీకెందుకు మేడం, నీకెందుకు, నీకేంటి అవసరం, నీకేంటి అవసరం, నువ్వు వెళ్ళు సంసారం చెయ్యి. నేను మాత్రం అక్కడ ఉన్నట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరితో పెట్టుకుంటారు. ఎలా నమ్ముతారు, ఎలా నమ్ముతారు? ఓ పని చెయ్యి, నువ్వు పోకపోతే నువ్వు అతనికి విడాకులు ఇచ్చే, పిల్లలు అతనితోనే ఉంటారు, వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటారు, నీకేం సెటిల్మెంట్ చేసుకో, విడాకులు ఇచ్చే, అంతే. నువ్వు వెళ్ళి వాళ్ళతో అతనితో వాళ్ళ ఊర్లో నువ్వు సంసారం చేయాలి. నా భర్త అసలు ఆయన అడుగురు ఫస్ట్, నేను కావాలన్నా వద్దు, ఆయన నోటుకుంటాడు కదా ఫస్ట్. నువ్వే అడిగే. నేను అడగను మేడం, నువ్వు అడుగు మేడం. నీకు అమ్మాయి కావాలా వద్దా? కావాలి. కొట్టకుండా తిట్టకుండా చూసుకుంటానే పోతాను, నేను పలానా ఊళ్ళో ఉంటాను, లేకపోతే ఫోన్ మేడం. చెప్తున్నా కదా ఇప్పుడు మేము రాసి తీసుకుంటాం అంటున్నది ఏంటి? నేను అక్కడ మాత్రం ఉండను మేడం. కొట్టడం తిట్టడం అన్నది అతను చేయడం, మళ్ళీ అక్కడ నేను మాత్రం కండిషన్ పెడుతున్నాం కదా, అక్కడ ఉండాలి. ఏరే ఊళ్ళలో ఉంటా కానీ ఆడైతే ఉండను. ఏళ్ళ ఊర్లో మాత్రం ఉండను. మీ అత్తగారింట్లో ఎందుకు సపరేట్ గా వేరే ఇంట్లో అసలు ఆలయంలో ఉండను నేను. ఎందుకు ఆలయంలో ఉండ, ఏ ఊర్లో ఉంటా కానీ నేను ఆడే మాత్రం ఉండను. నా మీద ఏ కళ్ళు పెడతాంట, ఏ మనుషులు 100 మంది మనుషులు కావాలి వస్తుంట. నాకు అవసరం. నువ్వు మంచిగా ఉంటానన్నప్పుడు నీకు మంచిగా, అది నా భర్తకు నాకు తెలియదు. కొన్ని లక్షల మంది ఉండనేవి నీ చుట్టూ, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం? ఇలాగని నేను చచ్చిపోతాను కూడా వెళ్ళా. ఈ సత్యం నన్ను అమ్మాయి టిఫిన్ బండి దగ్గర అలవాటు అయిందండి. అంత బాధ వస్తుంది నాకు ఈ జీవితం మీద విరక్తి పడుతుంది. అంటే ఒక అబ్బాయిని ఇటు వరకు ఉన్నాడండి, నాని అనే కుర్రోడిని. ఆ కుర్రోడు కూడా చచ్చిపోయాడు ఆ మూలాన్ని. పని చేస్తే కాక నేను మీ ముందు ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా మేడం. నువ్వు చెప్పండి దొంగ అబద్ధాలే, అబద్ధాలు చెబుతున్నావు, నువ్వు చెబుతున్నావు పచ్చి అబద్ధాలు. మా అమ్మ నువ్వు ఎంతమంది నాశ చేస్తావు.